హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బెస్ట్ స్టడీ లాజిక్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే సైకాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ గురించి చూడబోతున్నాం. తప్పకుండా వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నవజాత శిశువు యొక్క సాధారణ ఉత్తేజము, ఆర్తి, ఆహ్లాదం ప్రతిస్పందనలుగా విడివడడం ఈ వికాస సూత్రం ద్వారా వివరించవచ్చును. వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆన్సర్ 2. కిల్పాట్రిక్ ప్రతిపాదించిన ప్రకల్పన పద్ధతిలో విద్యార్థుల వైయక్తిక అవసరాలకు అనుగుణంగా పాఠ్యాంశాలు బోధించాలి అని చెప్పే నియమం ఏది? వైయక్తిక భేదాలు ఉంటాయి అను నియమము. ఆన్సర్ 4. క్రింది వాటిలో వికాస సూత్రం కానిది? వికాసం అన్ని దశలలో ఒకే విధంగా ఉంటుంది. ఆన్సర్ 1. విద్యార్థికి పరిచయమైన పదాలను ముందు నేర్పి క్రమంగా తనకు తెలియని కొత్త పదాలను నేర్పాలి అని చెప్పే వికాస నియమం ఏది? సామాన్యము నుండి సంక్లిష్టము అను నియమము. ఆన్సర్ 2. ఈ క్రింది వానిలో ప్రతిగమన నియమమును అనుసరించేది ఏది? పండితపుత్ర పరమసుంట. ఆన్సర్ 1. సుఖదుఖాలకు వికాసానికి గల సంబంధమును వివరించిన వారు ఎవరు? ఆల్పోర్ట్. ఆన్సర్ 4. ఈ కింది వానిలో సరి అయినది ఏది? పియాజే, స్విట్జర్లాండ్. ఆన్సర్ 4. రాజు, రవి, రంగ, రాము అనే విద్యార్థులు నివసించే గదిలో గోడలపై టెండూల్కర్, చిరంజీవి అను తారల ఫోటోలను అంటించిరి. అయినా వీరు ఈ దశకు చెందిన వారై ఉండవచ్చును. కౌమార దశ. ఆన్సర్ 3. కర్తవ్య నిర్వహణ, దాని ఆవశ్యకత, నిజాయితీ అను అంశాలను సూచించే వికాసాంశము ఏది? నైతిక వికాసం. ఆన్సర్ 2. రమ్య అనే అమ్మాయి గుడిలోకి వెళ్లే ముందు చెప్పులు బయట వదిలి వెళ్ళాలి అనే నియమాన్ని పాటించింది. అయినా కోల్బర్గ్ ఈ అమ్మాయిని ఏ దశకు చెందినదిగా భావించాడు? సాంప్రదాయ స్థితి. ఆన్సర్ 2. శ్రమదానం కార్యక్రమంలో పాల్గొనని విద్యార్థులకు ఈ అంశం అవగాహన కలిగినదిగా భావించాలి. సాంఘిక వికాసము. ఆన్సర్ 1. మానవ వికాసంపై ముందుగా ప్రభావం చూపు కారకము ఏది? అనువంశికత. ఆన్సర్ 1. మానవ వికాస దశలో వసంతకాలముగా ఏ దశను భావించవచ్చును? కౌమార దశ. ఆన్సర్ 3. అమల అనే అమ్మాయి తన వ్యక్తిగత సమస్యలను తన స్నేహితులతో నిస్సంకోచంగా, నిర్భయంగా ప్రకటించి వారి సహాయమును కోరుకుంటుంది. అయినా ఈ అమ్మాయి హర్లాక్ మనోవైజ్ఞానిక దశలలో ఏ దశకు చెందుతుంది? కౌమార దశ. ఆన్సర్ 3. తల్లిదండ్రుల సామాజిక, ఆర్థిక స్థాయిని తెలుసుకొని ఎక్కువ స్థాయి కలిగిన వారి పట్ల అసూయ, తక్కువ స్థాయి కలిగిన వారి పట్ల న్యూనత భావం కలిగి ఉండే నాగార్జున ఏ వికాస దశకు చెందుతాడు? ఉత్తర బాల్య దశ. ఆన్సర్ 2. అఖిల్ అనే పిల్లవాడు తూనీగలు పిన్నీసులుగా మారతాయని, చందమామలో ఏముందని, వర్షాకాలంలో ఆకాశం నుండి కప్పలు భూమి మీద పడతాయని, ప్రతి విషయాన్ని అనేక రకాలుగా ప్రశ్నించుట, వాటి జవాబులు ఆసక్తిగా వింటాడు. అయినా హర్లాక్ ఈ అబ్బాయి ప్రవర్తనను ఏ దశకు చెందినదిగా భావిస్తుంది? పూర్వ బాల్య దశ. ఆన్సర్ 3. అసూయ మీద ప్రయోగం చేసిన వారు ఎవరు? సీవెల్. ఆన్సర్ 1. కిరణ్మయ్ రాధిక స్నేహితులు. కానీ రాధిక కిరణ్మయ్ని సూటిపోటి మాటలతో ఏడ్పించును. దీనికి కారణం? అసూయ. ఆన్సర్ 2. లెక్కల మాస్టారు హోంవర్క్ చేయలేదని రవిని శిక్షించెను.
ఆ మరుసటి దినమున రవి హోంవర్క్ చేసుకుని వచ్చెను. ఈ సంఘటనలో ఇమిడి ఉన్న భయం. బాధాపూర్వక అనుభవం ద్వారా కలిగిన భయం. ఆన్సర్ 4. లెక్కల మాస్టారు హోంవర్క్ చేయలేదని రవిని శిక్షించెను. దీనిని గమనించి మిగిలిన విద్యార్థులు ఆ మరుసటి రోజు హోంవర్క్ చేసుకుని వచ్చిరి. దీనిలో ఇమిడి ఉన్న భయం. ప్రత్యక్ష అనుకరణ ద్వారా భయం. ఆన్సర్ 4. ఈ కింది వానిలో అభ్యసనము కానిది. గౌణ లైంగిక లక్షణాలను పొందుటము. ఆన్సర్ 2. పాఠశాల పూర్వ దశ అని దీనిని అంటారు. పూర్వ బాల్య దశ. ఆన్సర్ 2. వయస్సు నిమిత్తము లేకుండా ఎవరు ఎక్కువ పొడవు ఉంటే వారే పెద్దవారిని గ్రహించే దశ. మూర్త ప్రచాలక దశ. ఆన్సర్ 1. నవజాత శిశువు దశ. జననం మొదలయ్యి 2 వారాల వరకు. ఆన్సర్ 1. పిల్లలు చేసే పనులకు ప్రతిస్పందనలుగా వచ్చే శిక్ష, బహుమానము, అభిమానం మొదలైన వాటి ఆధారంగా పెంపొందే నైతిక వికాస దశ. పూర్వ సాంప్రదాయ స్థాయి. ఆన్సర్ 1. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సైకాలజీకి సంబంధించిన అన్ని క్లాసులను చూడాలి అనుకుంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి.